హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్లో మేనేజ్మెంట్ సీట్కి అండ్ స్పాట్ అడ్మిషన్కి డిఫరెన్స్ ఏంటి, ఏది జాయిన్ అయితే బెటర్ అని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ సీటు స్పాట్ అడ్మిషన్కి ఈ రెండింటికి అయితే ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. ఎంత ఫీజు ఉంటే అంత ఫీజే మీరు పే చేసుకోవాలి. మేనేజ్మెంట్ సీట్ అంటే ఎప్పుడైనా మీరు మీకు నచ్చిన కాలేజీలో వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. స్పాట్ అడ్మిషన్ అంటే గవర్నమెంట్ 27th రోజు మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఓన్లీ 2 to 3 days టైం ఇవ్వడం జరుగుతుంది స్పాట్ అడ్మిషన్కి జాయిన్ అవ్వడానికి. స్పాట్ అడ్మిషన్ సీట్స్ అంటే ఏంటంటే ఇప్పుడు 2 కౌన్సిలింగ్లు కండక్ట్ చేసిన తర్వాత మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ 2 days కండక్ట్ చేస్తారు. అంటే కౌన్సిలింగ్లో మిగిలిన సీట్లను నింపే ప్రక్రియనేమో స్పాట్ అడ్మిషన్. మేనేజ్మెంట్ సీట్ అంటే ఏదైనా కాలేజ్లో 70% సీట్ వచ్చేసి కౌన్సిలింగ్లో పెడతారు, 30% సీట్స్ వచ్చేసి మేనేజ్మెంట్ సీట్స్ అంటారు. అంటే ఒక కాలేజ్లో 100 సీట్స్ ఉన్నాయనుకోండి, 70 ఏమో కౌన్సిలింగ్ వాళ్ళు ఫిల్ చేస్తారు, మిగిలిన 30 మేనేజ్మెంట్ అంటే కాలేజ్ వాళ్ళు ఇష్టమున్న రేట్కి అమ్ముకోవచ్చు. అయితే మేనేజ్మెంట్ సీట్స్ కాలేజ్ స్టేటస్ని బట్టి, కాలేజ్లో క్యాంపస్ స్టేటస్ని బట్టి వాళ్ళ లెవెల్స్ ఉంటాయి కదా. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న టాప్ కాలేజ్ అయితే మేనేజ్మెంట్ సీట్స్ ఎక్కువగా అమ్ముకుంటాయి. స్పాట్ అడ్మిషన్ సీట్స్ అమ్ముకోవడానికి వీల్లేదు. మీ ఫ్రెండ్స్ కౌన్సిలింగ్లో ఇప్పుడు 40,000, 45,000, 50,000 అట్లా ఎంత అయితే ఫీజు పే చేసి వస్తున్నారో మీరు కూడా అంతే ఫీజు పే చేయాలి. అంటే మేనేజ్మెంట్ సీట్ అంటేనేమో వాళ్ళు కాలేజ్ వాళ్ళు ఇష్టమున్న ఫీజుకి వాళ్ళు సీట్ అమ్ముకోవచ్చు. ఆర్ కొన్ని కాలేజీలు ఎక్కువ సీట్స్ మిగిలితే సేమ్ కౌన్సిలింగ్ ఫీజు ఎంత ఉందో అంత ఫీజుకే అమ్మేయడం జరుగుతుంది. స్పాట్ అడ్మిషన్ అంటే ఏంటంటే గవర్నమెంట్ చెప్పిన రోజు మీరు మీ నచ్చిన కాలేజీలో వెళ్ళి గవర్నమెంట్ ఫీజుకే మీరు జాయిన్ అవ్వచ్చు. స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చేసి 27th రోజు రావడం జరుగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ అయితే రాదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మేనేజ్మెంట్లో అయినా జాయిన్ అవ్వచ్చు, స్పాట్ అడ్మిషన్లో అయినా జాయిన్ అవ్వచ్చు. స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయితే గవర్నమెంట్ డైరెక్ట్ మిమ్మల్ని జాయిన్ చేసేస్తుంది గవర్నమెంట్ ఫీజుకే. మేనేజ్మెంట్ అంటే మీరే మాట్లాడుకొని మీ ఇష్టం ఉన్న ఫీజుకి జాయిన్ అవ్వచ్చు. సో మేనేజ్మెంట్ సీట్ అంటే కొంచెం ఫీజు ఎక్కువ ఉంటుంది, స్పాట్ అడ్మిషన్ అంటే కౌన్సిలింగ్ ఫీజే ఉంటుంది. సో ట్రై టు జాయిన్ ఇన్ స్పాట్ అడ్మిషన్. ఎవరైతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చారో వాళ్ళు మాత్రం సీట్ వదిలేయకండి. మ్యాక్సిమం 90%, ఇంకా 10% అంటే మీ పర్సనల్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే సీట్స్ చాలా తక్కువగా ఉన్నాయి, స్పెషల్ ఫేజ్ ఉంటుందో లేదో కూడా తెలియదు. స్పాట్ అడ్మిషన్ తర్వాత మాత్రమే మనకు స్పెషల్ ఫేజ్ వస్తే నోటిఫికేషన్ వస్తుంది, రావచ్చు రాకపోవచ్చు చెప్పలేం. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.